జగన్ సీఎంగా ఉన్నప్పుడు వేధించబడ్డ అధికారుల్లో ఆయన కూడా ఒకరు. పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఎంత టార్చర్ చేసినా తట్టుకుని నిలబడ్డాడు. అయితే కూటమి ప్రభుత్వం రాగానే ఆయనకు యుద్ధ ప్రాతిపదికన న్యాయం చేస్తుందని భావించాడాయన. కానీ అలాంటిదేమీ జరగలేదు. తనకే ఆలస్యంగా న్యాయం జరిగితే ఇక సామాన్యుల సంగతేంటి అనుకున్నాడో, లేదంటే ఎక్కడైనా చెడిందేమో తెలియదు కానీ ఇప్పుడు అధికార పక్షంపైనే అసహనంగా ఉన్నాడాయన. అంతేకాదు, ఈ మధ్య ఆయన మాట్లాడుతున్న మాటలు, వేస్తున్న అడుగులు సంచలనంగా మారాయి. ఇంతకు ఎవరాయన, ఏంటా కదా? ఏబీ వెంకటేశ్వరరావు ఈ పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే జగన్ హయాంలో ఉద్యోగం కోల్పోయి సుదీర్ఘకాలం పాటు సస్పెన్షన్ వేటుకు గురైన అధికారి ఆయన. కోర్టుల చుట్టూ తిరిగి చివరకు రిటైర్డ్ అయ్యే రోజుకు పోస్టింగ్ తీసుకుని పదవి విరమణ పొందారు. అయితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఏబీ వెంకటేశ్వరరావుకు న్యాయం జరుగుతుందని అందరూ భావించారు. కూటమి సర్కార్ ఏబీ వెంకటేశ్వరరావుకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. కానీ ఆయన ఆ పదవి తీసుకోలేదు. అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే ఏబీ వెంకటేశ్వరరావుకు తెలుగుదేశంపై అసంతృప్తి ఉందన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే జగన్ హయాంలో తనలా నలిగిపోయి, తనలాగా ఇబ్బందులకు గురై, తనలాగా వేధింపులకు గురైన ఎంతో మందికి కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఏబీ వెంకటేశ్వరరావు భావించారు. కానీ అలాంటిదేమీ జరగడం లేదన్న ఆవేదన ఆయనలో ఉందట. చివరకు తనకే ఇంత ఆలస్యంగా న్యాయం జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటి? అందుకే జగన్ హయాంలో ఇబ్బందులు పాలైన వారి తరపున పోరాటం కూడా మొదలుపెట్టారాయన. ఇప్పటికే కోడికత్తి సీను లాంటి వారిని కలిసి సంఘీభావం కూడా తెలిపారు. ఏపీ వెంకటేశ్వరరావు గడిచిన 5 ఏళ్ల కాలంలో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చారు. జగన్ సర్కార్ తనని అక్రమంగా సస్పెండ్ చేసిందంటూ ఆరోపిస్తూ వచ్చారు. ఆ సందర్భంలో జగన్ సర్కారుపై న్యాయ పోరాటం చేశారు. క్రింది స్థాయి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆల్మోస్ట్ న్యాయ పోరాటం చేశారు. ఆయన గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ఆ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం, వైసీపీ ఎమ్మెల్యేలు 23 మంది టీడీపీలోకి వెళ్లడం వెనుక ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నారని వైసీపీ ఆరోపించింది. అప్పుడు ఎమ్మెల్యేలను బెదిరించి ప్రలోభపెట్టి వాళ్ల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్లు టీడీపీలోకి వెళ్లేలా చేశారని వైసీపీ ఆరోపించింది. దానికి రివెంజ్గానే బహుశా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీవీని వేధించిందన్న అభిప్రాయం ఉంది. ఏబీ వెంకటేశ్వరరావు గడిచిన ఎన్నికల్లో కూటమి గెలవాలని కోరుకున్నారు. వైసీపీ ఓటమి కోసం ప్రయత్నం చేశారు. సో గడిచిన ఎన్నికల్లో ఏపీలో కూటమే విజయం సాధించింది. నిజానికి ఎన్నికల సమయంలో, ఎన్నికల కంటే కొద్ది ముందు ఓ సెక్షన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్లంతా టీడీపీకి, కూటమి నాయకత్వానికి అనుకూలంగా పనిచేసేలా ఏబీ వెంకటేశ్వరరావు పనిచేశారంటూ వార్తలొచ్చాయి. అటువంటి ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కక్ష కట్టినట్టు కనబడుతోందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో తనకు జరిగిన అన్యాయంపై కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగలేదన్న అసంతృప్తితో ఏబీవీ రగిలిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. జగన్ హయాంలో అన్యాయానికి గురైన వారి పక్షాన పోరాటం చేస్తారని స్వయంగా ప్రకటించిన ఏబీవీ అందుకు విరుద్ధంగా టీడీపీపై పోరాడాలనే పరిస్థితులు దారితీస్తున్నాయని అంటున్నారు. టీడీపీ స్పాన్సర్డ్ యూట్యూబ్ ఛానళ్లలో కొందరు జర్నలిస్టులు తనపై చేస్తున్న వ్యాఖ్యలను నిరసిస్తున్న ఏబీవీ ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ తన ఎక్స్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు రాశారు. తనపై అవాకులు చవాకులు మాట్లాడడం ఆపకపోతే విషయం చాలా దూరం వెళ్తుందని ఏబీవీ హెచ్చరించడం చర్చనీయాంశమవుతోంది. టీడీపీ సానుభూతి పరుడుగా ముద్రపడి గత ప్రభుత్వంలో 5 ఏళ్లు పోస్టింగు లేక, జీతం అందక నానా ఇబ్బందులు ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ సుదీర్ఘ న్యాయ పోరాటంతో విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 9 నెలల అనంతరం ఆయన సర్వీసు రెగ్యులర్ చేసి జీతభత్యాలు బకాయిలను చెల్లించాలని ఆదేశించింది. అయితే ఇంతవరకు అవి అమలు కాలేదని ఏబీవీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం తన పట్ల అరాచకంగా వ్యవహరించిన టీడీపీ నుంచి ఆశించిన మద్దతు లభించలేదన్న అసంతృప్తి ఏబీవీలో కనిపిస్తుందని అంటున్నారు.
దీంతో జగన్పై యుద్ధం ప్రకటించిన ఆయన తన టార్గెట్ను సవరించి అధికార పార్టీపైన ఇటీవల విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఆలోచన పరుల వేదిక సమావేశంలో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదన చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ఏవీబీ విమర్శలు గుప్పించారు. ఆ ప్రాజెక్టు వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడమే తప్ప ఏం లాభం లేదని నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రజా పోరాటానికి పిలుపునిచ్చారు. దీనిపై టీడీపీ మద్దతు యూట్యూబ్ ఛానల్లో ఖండన ప్రకటనలు వచ్చాయి. ఇద్దరు జర్నలిస్టులు ఏబీవీ వ్యాఖ్యలపై సుదీర్ఘంగా సుమారు 30 నిమిషాల వీడియో చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఏబీవీ ఆ ఇద్దరు జర్నలిస్టులు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. అయితే టీడీపీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకి బాగా సన్నిహితుడైన ఏవీబీ ఆవేదనపై టీడీపీ శ్రేణుల్లో సానుభూతి వ్యక్తమవుతుంది. తమ కోసం పోరాడిన వ్యక్తికి న్యాయం చేయలేదన్న ఆవేదన కనిపిస్తుందని అంటున్నారు. అయితే టీడీపీ అనుబంధ యూట్యూబ్ ఛానల్లో ఏబీవీ పట్ల వ్యతిరేక కథనాలు రావడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చినా తీసుకొని ఏబీవీపై విమర్శలు చేయడం మానుకోవాలని కేడర్ నుంచి సూచనలు వెళ్తున్నాయి. అయితే ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లిందో లేదో కానీ గ్యాప్ మాత్రం రోజురోజుకు పెరిగిపోయే పరిస్థితి కనిపిస్తుందని అంటున్నారు. అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఎక్కువగా ప్రోత్సహిస్తారని చెబుతారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీల మాటలు కన్నా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రాధాన్యమివ్వడంతో పాటు వారినే పరిపాలనలో ఎక్కువగా భాగస్వాములు చేస్తారని కూడా అంటుంటారు. అయితే అలా చంద్రబాబు ప్రోత్సాహం అందుకున్న అధికారులు రిటైర్ అయ్యాక ఆయనపైనే కారాలు, మిరియాలు నూరుతుంటారని చర్చ జరుగుతోంది. ఏబీ వెంకటేశ్వరరావు తీరుతో ఈ చర్చ మరోమారు తెరపైకి వచ్చింది. గతంలో రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఐవీఆర్ కృష్ణారావు, ఇప్పుడు ఏబీవీ తీరుతో రిటైర్డ్ అధికారులకు చంద్రబాబుకు మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది అనే ప్రశ్న తలెత్తుతోంది. తనను తాను సీఈఓగా చెప్పుకునేందుకు ఇష్టపడే చంద్రబాబు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రాధాన్యమిచ్చి పార్టీ నేతలను నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా నష్టపోయారని గతంలో స్వయంగా చెప్పారు. అయితే ఆయన వద్ద అన్ని రకాల ప్రోత్సాహం అందుకున్న అధికారులు రిటైర్ అయ్యాక చంద్రబాబుకే ఎదురు తిరుగుతుండడం చర్చకు తావిస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు కూటమి ప్రభుత్వం విధానాలపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం కలకలం రేపుతోంది. చంద్రబాబు ఎంతో ప్రోత్సహించిన ఐవీఆర్ ఎదురు తిరగడం అప్పట్లో సంచలనం రేపింది. అదేవిధంగా చంద్రబాబు హయాంలో కీలక పదవులు అనుభవించిన ఐఏఎస్లు అజయ్ కల్లం, ఎల్వి సుబ్రహ్మణ్యం వంటి వారు కూడా ఆయనను ఒకానొక సమయంలో తీవ్రంగా వ్యతిరేకించారని ప్రచారముంది. ఎల్వి సుబ్రహ్మణ్యం వల్ల తన అధికారం పోయిందని చంద్రబాబు గతంలో విమర్శలు గుప్పించగా, అజయ్ కల్లం రిటైర్ అయ్యాక జగన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇలా చాలా మంది అఖిల భారత సర్వీస్ అధికారులు రిటైర్ అయ్యాక సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా మారడమే చర్చకు తావిస్తోంది. అయితే అందరికన్నా ఎక్కువగా ఏబీవీ తీరుపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా తనకు దక్కాల్సిన ప్రయోజనాలు ఆలస్యమయ్యాయన్న కారణమే ఆయనలో అసంతృప్తి రాజేస్తుందని అంటున్నారు. చూడాలి మరి కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి వెళ్లకక్కుతున్న ఏబీ వెంకటేశ్వరరావు భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో అన్నది.